సొంతంగా ఆటోలు కొనుక్కొని, సొంతంగా టాక్సీలు కొనుక్కొని తమ కుటుంబాలను పోషిస్తా ఉన్న వాళ్ళు అక్షరాల 3,93,655 మందికి క్రమం తప్పకుండా మన ప్రభుత్వం ప్రతి సంవత్సరం వీళ్లకు తోడుగా అండగా ఉంది అని చెబుతూ వరుసగా ప్రతి సంవత్సరం 10,000 ఇస్తూ 5 సంవత్సరాలలో 50,000 రూపాయలు కూడా పొందిన వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. 1,296 కోట్ల రూపాయలు కేవలం వీళ్ళకి ఇచ్చారు. ఇంతవరకు ఎప్పుడు ఒక ఆటో కార్మికుడికి ఎవరు కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా, ఎవరు కూడా సహాయం చేసింది లేదు. జగన్ గారి పరిపాలన వచ్చిన తర్వాతే మేము మాకు చేదోడుగా ఓదోడుగా ఉంటుందని చెప్పేసి ఆయన ఇస్తున్నారు. వాహన మిత్ర పథకం 5 సంవత్సరాలు తీసుకుంటున్నామండి. మాకు ఏ ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయండి. జగన్ గారి ప్రభుత్వం వల్ల వాహన మిత్ర అనేది అరుదులయ్యాను నేను. జగన్ గారి వల్ల ఆటో డ్రైవర్లకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆటో డ్రైవర్లకి గుర్తుకు వచ్చింది జగన్ గారి వల్లే. ఈ ప్రభుత్వం మాకు ఆటో డ్రైవర్ స్వేచ్ఛనిచ్చారండి జగన్ గారి ప్రభుత్వం. జై జగన్. ఇలా ఈ టిప్పర్ వృత్తి చేసుకుంటా ఉన్న వర్గానికి సంబంధించిన వ్యక్తి చట్టసభలో కూర్చుంటే డ్రైవర్లకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఒక కొలికి తీసుకురాగలిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు పడతా ఉన్న ఇబ్బందులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం ఎఫెక్టివ్ గా చేయగలుగుతారు అని తెలిసి ఉండి కూడా అవహేళన చేస్తూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్ కి ఇచ్చారు. భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే కాళ్ళ దగ్గర పడి ఉంటాడనే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్యేలను కూడా మీ ఎడం చేత్తో వేలి ముద్రేసేవాళ్ళని పెట్టుకుంటున్నారు. జగను ఒక టిప్పర్ డ్రైవర్ కు సీట్ ఇచ్చాడు అని చెప్పి ఇలా చూపించాడు. టిప్పర్ డ్రైవర్ అనేసరికి చాలు ఏలుముద్రగాడు అని చెప్పి కూడా అనేశాడు చంద్రబాబు నాయుడు. అవునయ్యా, జగన్ టిప్పర్ డ్రైవర్ కే సీట్ ఇచ్చాడు. ఏం తప్పు చేశాడు అని అడుగుతా ఉన్నా. నిజంగా నువ్వు చెయ్యలేని పని, నువ్వు కోట్లు డబ్బులున్న పెత్తందారులకు నువ్వు టికెట్లు ఇచ్చావు. నేను ఒక సామాన్యుడికి, ఒక పేదవాడికి పార్టీ తరఫున నిలబడిచ్చి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం నేను చేస్తా ఉన్నా. నిజంగా నీకు నాకు ఉన్న తేడా ఇది చంద్రబాబు అని సందర్భంగా ఒక వైపును చెబుతూ గర్వపడతా ఉన్నా. టిప్పర్ డ్రైవర్ కి సీట్ ఇచ్చాడని అంత అండి. ఇదే ఉదాహరణ. అతను పేదలకి పెద్దలకి ఎంత మంచి చేస్తాడు. ఈ రకంగా మాట్లాడుతున్నాడు, లేని వాళ్ళ గురించి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు అంటే చాలా తప్పండి. ఆయన పద్ధతి ఎలా ఉందో చూడండి. ఉన్నోళ్ళకి టికెట్లు అమ్ముకుంటాడే కానీ లేని వాళ్ళకి ఎవరిని చూడండి. డ్రైవర్ల గురించి ఆత్మాభిమానం లేకుండా మాట్లాడిన చంద్రబాబు నాయుడు వెంటనే డ్రైవర్లందరికీ క్షమాపణ చెప్పాలి. టిప్పర్ డ్రైవర్ ఎప్పుడు టిప్పర్ డ్రైవర్ గానే ఉండిపోవాలా? ఏం మారకూడదా? మరి జగన్ గారు మారుస్తారని చెప్పి చెప్తామంటే ఒక డ్రైవర్ పదాన్ని ఆయన చులకనగా చేసి మాట్లాడడం అనేది ఎంతవరకు న్యాయమో మీరు చెప్పండి. మీ ఇంట్లో రోజు పొద్దున్న లేచి బయటికి వెళ్ళాలంటే డ్రైవర్ కావాలి. దళితులు కించపరుస్తున్నారు, డ్రైవర్ కించపరుస్తున్నారు. డ్రైవర్ అనే వ్యక్తి కూడా మనిషే. నువ్వు మనిషివే, నేను మనిషినే. మేము కనుక అడ్డం తిరిగితే మీకు డిపాజిట్లు కూడా తక్కువండి.